జై శ్రీరామ్మ. జై శ్రీరామ్ గురుగారు. చెప్పమ్మా. అసలు స్వరస్థానాలు ఎన్నున్నాయి గురుగారు? వెరీ గుడ్. స్వరస్థానాలు అంటే చాలా మంది స్వరాలు అంటే ఏడే అనుకుంటాం కదా. స్వరాలు ఏడే, కానీ దానికి ఉన్న స్వరస్థానాలు వాటినే మనం శృతులు కూడా అంటారు. అంటే అక్కడ ఏ విధంగా శృతులని కొంతమంది చెప్తున్నారు పండితులు, కొంతమంది స్వరస్థానాలు చెప్తున్నారు. శృతులు అని చెప్పడానికి కారణం ఏంటంటే శృతులు ఎన్ని ఉన్నాయి తెలుసా? 12. వెరీ గుడ్. 12 శృతులు. స్వరస్థానాలు ఉన్నాయి 16. గట్టిగా చెప్పు. 16. అంటే ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే అది చెప్తాను. ఇప్పుడు ఈ 7 స్వరాలు ఉన్నా కూడా షడ్జ పంచమం అంటే రెండు కూడా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు అండి. మిగిలిన రిషభ గాంధార మధ్యమ ఇవి స్వరాలు, ఇవి దైవత నిషాద స్వరాలన్నీ కూడా మళ్ళీ మధ్యమాలు కూడా రెండే భాగాలుగా విభజించారు. ఎలాగంటే పూర్వాంగ రాగాలు, ఉత్తరాంగ రాగాలు ప్రకారం 36 రాగాలు శుద్ధ మధ్యమ రాగాలు, 36 రాగాలు అది చెప్పుకున్నాం కదా ప్రతి మధ్యమ రాగాలు. ఆ మధ్యమాలు కూడా తీసేసి ఇంకేమున్నాయి రేగా ధని, ఇవన్నీ కూడా 3 ఉన్నాయి. వీరు 3, గాలు 3, దాలు 3, నీలు 3. ఇప్పుడు లెక్కట్టు 4 3 12 ప్లస్ 2 సజ్జపంచమాలు 14, 2 మధ్యమాలు 16 సరిపోయి కదా. అయితే దీంట్లో ఇప్పుడు ఎలా పలకాలు చెప్తాను. తర్వాత ఇంకేమన్నా ఏమైనా డౌట్ ఉందమ్మా? వాటిని ఎలా పాడి గుర్తించాలి గురుగారు? వెరీ గుడ్. ఇప్పుడు పాడేది చెప్తాను. దీంట్లో నీకు ఇండిపెండెంట్ స్వరస్థానాలు డిపెండెంట్ ఉన్నాయని ఉన్నా చూసావా? ఇండిపెండెంట్ స్వరస్థానాలు ఏంటి, డిపెండెంట్ స్వరస్థానాలు తెలుసమ్మా? తెలియదు గురుగారు. ఇక్కడ డిపెండ్ అంటే ఏంటి, ఆధారపడే వాళ్ళు వేరే ఆధారపడే స్వరం. అలా ఎందుకు ఆధారపడ్డాయి ఆ డిఫరెన్స్ ని చెప్తాను. ముందు మన స్వరస్థానం ఒకసారి చెప్తాను, అది ఒకసారి రిపీట్ చేయమా గట్టిగా. ఇది సజ్జమం. ఫస్ట్ స్వరస్థానం సజ్జమం. దీని ఆధారంతో మిగిలిన స్వరస్థానాలు ఉంటాయి. ఇప్పుడు శుద్ధ రిషభం, అదే రీవన్ అంటారు. రే తర్వాత 3వ స్వరస్థానం రీ2, అది చతురశ్రుతి రిషభం. రే తర్వాత 4వది షట్సుతి రిషభం. గా తర్వాత స్వరస్థానం. ఇప్పుడు రిషభాలు 3 అయిపోతే తర్వాత ఏమొస్తాయి? రిషభాలు అయిపోయిన తర్వాత గాంధారాలు వస్తాయి. ఫస్ట్ గాంధారం ఏంటి? శుద్ధ గాంధారం. అది ఎలా ఉంటుంది? నీకు సందేహం రావచ్చు ఏమంటే మనం ఇందాక షట్సుతి కన్నా తక్కువ పలుకుతుంది కదా అని. అలాగే పలుకుతుంది, ఎందుకంటే చతుర్రిషభంలో పలుకుతుంది కాబట్టి. అక్కడ చతుర్శ్రీ రిషభం ఏమైంది? ఇండిపెండెంట్ స్వరస్థానం అయింది. శుద్ధ గాంధారం డిపెండెంట్ స్వరస్థానం. అది ఒకటో స్వరం గుర్తుపెట్టుకో, ఒకటి వచ్చింది ఇప్పుడు డిపెండెంట్ స్వరం. ఓకే. ఇప్పుడు తర్వాత సాధారణ గాంధారం. ఇది కూడా సాధారణ గాంధారం మీద డిపెండ్ ఉండి ఇందాక మనం పాడిన షట్సుతి రిషభం కాబట్టి ఆ షట్సుతి రిషభం ఏమైంది? డిపెండెంట్ స్వరం అయిపోయింది. 2 స్వరస్థానాలు ఇప్పుడు కనిపించే నీకు డిపెండెంట్ స్వరాలు కదా. ఇప్పుడు తర్వాత స్వరస్థానం ఇది మనం ఆంధ్రగాంధారం. మా శుద్ధ మధ్యమం 8. మా ప్రతి మధ్యమం ఎలా పలుకుతుంది? పాస్. ఇది ప్రతి మధ్యమం. 10వ స్వరస్థానం పా, ప్లెయిన్ నోట్స్. పా 11వ స్వరస్థానం శుద్ధ దైవతం. 12వ స్వరస్థానం చతుర్శ్రుతి దైవతం. దాటు. తర్వాత స్వరస్థానం దాత్రి, షట్సు దైవతం. తర్వాత 14వ స్వరస్థానం శుద్ధ నిషాదం. ఇక్కడ నీకు సందేహం రావచ్చు, ఇందాక మనకి చతుర్దైతం ఎలా పాడడం అలాగే ఉంది కదా, అదే ప్లేస్ లో పడుతుంది. చతుర్దైతం ప్లేస్ లోనే శుద్ధ గాంధారం పడుతుంది. ఇప్పుడు ఇది కైసిక నిషాదం. ఇది ఎక్కడ పడుతుంది? షట్సుతి దైవతం ప్లేస్ లో పడుతుంది. ఇందాక శుద్ధ నిషాదం, ఇప్పుడు షట్సుతి దైవతి. ఈ రెండు కూడా డిపెండ్ స్వరస్థాలు అయిపోయి. లాస్ట్ నోడు 16వది.
ఇది కాకెల నిమిషాలు. సా ఈ విధంగా మనకి షోడశ స్వరస్థానం వచ్చాడు. 12 శృతులు 16 స్వరస్థానములు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ 12 శృతుల ప్రకారమే మనం 1, 1.5 అని చెప్తారు కదమ్మా. ఇవన్నీ కూడా ఈ ద్వాదశ స్వరస్థానం మీద డిపెండ్ ఉంటాయి. మేళకత్త రాగాలన్నీ కూడా 16 స్వరస్థానం మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే. ఓకేమా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.